జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. వెళ్తాడు, పోరాడతాం ఆయన. మరి ఇప్పుడు ఇదే మరి ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? 90% పుంజుకుంటుంది సార్, 90% పుంజుకుంటుంది ఈసారి. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక అక్కడి నుంచి పోరాడేవారు అంటారా? ఇలా రోడ్డు మీదకి రాకుండా ఇవ్వలేదుగా మరి ప్రతిపక్ష హోదా అయింది. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మినిమం 18 సీట్లు ఉండాలని చెప్పేసి ఆయన వెళ్ళలేదుగా మరి అసెంబ్లీకి. ఈయన వెళ్ళలేదు కదండి అసలు. అంటే మేము వెళ్తే మాకు మైకు ఎవరో మాకు ప్రతిపక్ష అది కన్ఫామే. అది వాళ్ళు మైక్ ఎవరు ఏమేవారు గత ప్రభుత్వంలో కూడా చూసాం కదా, మైక్ కట్ చేసేవాళ్ళు కదా మాట్లాడదు. సేమ్ అదే రిపీట్ అవుతుందని చెప్పి ఆయన వెళ్ళలేదు అనుకోండి. ఎలా ఉండబోతుందంటారు ఓవరాల్గా? మళ్ళీ వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి. 40% ఓటు బ్యాంకు పక్కాగా ఉంది ఆయనకి. అధికారంలో రావచ్చు, చెప్పలే. మేము చేసిన గత వైసీపీ ప్రభుత్వంలో మేము చేసిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు కాబట్టే కదా సార్ 40% ఓటు% ఉంది. మరి కొంతమంది 40% ఓటు% ఉన్నా కానీ మరి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. అది అంతా ఇంకా దేవుడు నిర్ణయించాలి. అది కాదండి, మీరే చెప్తున్నారు పథకాలు ఇంటికి పంపించారు, ప్రతి పథకం ఇంటికి పంపించాడండి. ప్రతి వాళ్ళని బాగానే చూశాడు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, అది అందరికీ తెలుసు. మీడియా బయట పెట్టలేదా? ఎన్ని మీడియాలు బయట పెట్టినాయి? ఇంతకన్నా ఏం చెప్పలేము సార్. ప్రభుత్వం పరిపాలిస్తే ఉండేది సార్. ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం ఉండదు. ఒక నాయకుడిని ఎన్నుకోవాలన్నా ప్రజలే కదా సార్. దించాలన్నా ప్రజలే, దింపాలన్నా ప్రజలే. మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నమాట మీరేమంటారు? ఆయన అభిప్రాయం, అది జగన్ గారిది అభిప్రాయం. ఆయన రావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి రావాలి, ప్రజల ఆశలు ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలని చూస్తాం. మరి ఇలా వెళ్ళడం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందండి? ఇలా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఈసారి వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఏమోనండి, అది దేవుని నిర్ణయం, మన చేతిలో లేదుగా. దేవుని నిర్ణయం, ప్రజల నిర్ణయం. అది మనం చెప్పగానే జగన్ రావాలని లేదు, చంద్రబాబు ఓడిపోవాలని లేదని. దేవుడు నిర్ణయిస్తే ఎవరికి అధికారం వాళ్ళు దేవుడి చేతిలో ఉండదు. అంతా మన చేతిలో లేదుగా. మనం ఓటు వేయటం వరకు నిర్ణయించేది దేవుడు. మళ్ళీ 5 ఏళ్ళు ఈయన పరిపాలిస్తున్నాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు వీడికి. ఈసారి జగన్కి ఇవ్వచ్చాము, ఇవ్వకపోవచ్చాము, మన చేతిలో లేదుగా. ప్రజల చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే బాగా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఈసారి మా ప్రభుత్వం వస్తే మేము చేసిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన ఆశని బట్టి ఉందనుకుంటాండి ఆయనకు వస్తుందని. మన చేతిలో లేదుగా. ఇప్పుడు అనుకోకనక దేవుడి చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది. అది రావాలంటే ఏమో ఆశని బట్టి రావచ్చేమో 5 ఏళ్ళలో. ఈ మధ్యలో ఏమైనా మారుస్తాడు, ఇంకేమైనా చేస్తాడేమో హామీలు. మొన్న రైతుల సమస్యల పైన కూడా ధర్నా చేశారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బాధపడతారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలల్లో 2 సార్లు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి. విద్యుత్ ఛార్జీలు పెంచారు, మరి పెంచుతామంటున్నారు. మీటర్లు కూడా మారుస్తామంటున్నారు. మరి అది ఇంకా రాలేదు, అమలు రాలేదు కదా మనకి ఇక్కడ విజయవాడలో. అదేదో మల్టీమీటర్లు ఏదో వేస్తారంట. ఏంటి స్పాట్ మీటర్లు వేస్తామంటున్నారు. మరి ఇది చేసేది ఏమన్నా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలే కదా బాధపడేది. వాళ్ళు వచ్చినాయి, వాళ్ళు ఇచ్చే పథకాలు తీసుకుంటాం, దాన్ని బట్టి చేస్తాం. మరి ఇలా పెంచుకుంటూ పోతే మరి ప్రజలపైన మరి భారం పడే అవకాశం ఆడుతుందండి. ఇప్పటికే అల్లాడిపోతుంది భయంకరంగా. ఏం చేస్తాం? మనకు అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి. ఆయన రేట్లు తగ్గిస్తామంటున్నారు. మొన్న గ్యాస్ బండ్ ఉచితంగా ఇచ్చాడు. రేపు జనవరిలో అమ్మఒడి అన్నీ ఇస్తామంటున్నారు కదా. చూడాలి కదా. వచ్చి కూడా ఆయన ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా ఎక్కి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఇంకా చేసుకుంటే వెళ్ళాలి కదా, ఇంకా టైం ఉంది కదా. మరి వాలంటీర్స్ మాకు ఎన్నికల ప్రచారాల్లో 10,000 జీతం ఇస్తామని చెప్పారు, తీరా వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వాలంటీర్స్ ధర్నా చేస్తారు. వాలంటీర్లు వాళ్ళ న్యాయం వాళ్ళు చేసుకుంటున్నారండి. ఇది వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఏమో చేస్తాడేమో ముందుకి. వాలంటీర్లు కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామంటున్నారు కదా ముందుకి. మీరేమనుకుంటున్నారు? వాలంటీర్స్ని కొనసాగించాలనుకుంటున్నారా లేకపోతే? వాలంటీర్ కొద్దిగా పర్లేదండి. వాళ్ళ వల్ల మొన్న వరదలో బాగా చేశారు వాళ్ళు వాలంటీర్లు.
వాళ్ళు ఇంటింటికి వచ్చి మొత్తం వాళ్ళు ఉండటం బట్టి ఆ రోజు అందరికీ అందినాయి, సరుకులు కానీ అన్నీ సమస్తం జరిగినాయి వాలంటీర్ల వల్ల. వాళ్ళు కూడా ఉంచడం, వాళ్ళు బతుకుతీరు పోయినట్టే కదా, వాళ్ళు కూడా ఉంటే మంచిది. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవడం కళ్ళం పిల్లగాళ్ళు అవునవును పట్టించుకోండి, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి చెప్పి వాలంటీర్స్. అవును, వాలంటీర్లను బట్టే కదా మనం ఇన్ని సంవత్సరాలు కొద్దిగా అన్నీ సహాయం చేశారు. మొన్న వరదల్లో అయితే వాలంటీర్లు బట్టి బ్రహ్మాండంగా చేశారు. మా పేటలో అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చిచ్చారు, బియ్యం కానీ ఏమైనా తెచ్చిచ్చారు. మరి వాలంటీర్లు ఉండటమే మంచిది. స్టోర్లు కూడా ఉండాలి, వ్యాన్లు కూడా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రావటం మోసుకెళ్ళలేం కదా. ఇంతకుముందు స్టోర్లో పడిగాపులు కాసేవాళ్ళం, ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు, అన్ని దగ్గరికి వచ్చేస్తాం. ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తాము అని చెప్తున్నారు. అమరావతి కనుక మనకి ఏర్పడితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఇంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి ఉంది కదండి కొంత అమరావతిలో, దాన్ని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంత అభివృద్ధి ఉంది కదా అక్కడ. ఇంతకుముందు రోడ్లు కానీ చేయడం కానీ వాళ్ళు కొంత చేశారు కదా, అదంతా వృధాగా పోనివ్వరు కదా, ఏదైనా చేస్తారని నేను అనుకుంటున్నాను, చేయగలరేమో అని. అమరావతి కనుక ఏర్పడితే మనకి పెట్టుబడుల విషయాలు కానీ ఎవరికి ఉపాధి హామీ కల్పిస్తాము అవన్నీ మామూలుగా ఇంకా గవర్నమెంట్కి జరిగే వ్యవహారాల్లో అవి కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వస్తాయి, రావాలని కూడా ఇంతకుముందు నిర్ణయించుకున్నట్టుగానే వస్తాయని నేను అనుకుంటున్నాను, గ్యారెంటీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రజా సమస్యలను పోరాడతాను, ప్రజలకి దగ్గరగా ఉంటానని చెప్పేసి అంటారు. మరి దీనివల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకోవడం అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏముంది దానికి, ప్రజల్లోకి వెళ్తారు, వెళ్ళుకొని ఇంతకుముందు పదయాత్ర చేసినట్టుగా వెళ్ళి తిరుగుతారు. ప్రజల్లో నుంచి రావాల్సిందే కదా, నాయకుల దగ్గర ఉంది, ప్రజలే కదా నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల నిర్ణయం. అది తిరగటం అనేది మామూలుగా అపోజిషన్ లీడర్గా ఉన్నారు కనుక మరి తిరగచ్చు, దానికేమీ తప్పేం లేదు. అది జరుగుతుంది. ముందు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 సీట్లు గెలిచారు. మరి ఇప్పుడు ఇదే తరహాలో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఇంక ప్రజల నిర్ణయం అది. ఇప్పుడు ప్రజల నిర్ణయం అనేది మనం గెస్ చేయలేము కదా దాన్ని. ప్రజలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు ఏ నాయకులు కూర్చోబెడితే ఆ నాయకులు కూర్చుంటారు. ఏముంటుంది, ప్రజల నిర్ణయం అది. పాదయాత్ర చేయటం అంటే ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడానికి తిరగచ్చు, తప్పేముంది. ప్రజల్లో 7 నెలలకే కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా అంత తొందరగా రావడం అనేది నేను అనుకుంటున్నాను, అది జరగదండి. అంత తొందరగా అనుకోకూడదు, అలాగా ఖచ్చితంగా నిదానంగా వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే కొత్తగా వచ్చారు కనుక, ఇది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కనుక నిదానంగా చేయగలరు అనే నమ్మకం అయితే నాకుంది. చేస్తారు అది అంత చెప్పగలను. అదే నిదానంగా చేయగలరని నమ్మకం. వాలంటీర్స్ కూడా నిదానంగా చేయగలరని నమ్ముకుంటున్నాను నేను. అది అంత త్వరగా వదిలేరు కదా అని ప్రభుత్వం వాళ్ళని.